ఇక అప్డేట్స్ చూద్దాం. టీడీపీ నేత టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేత దువ్వాడపై తీవ్ర విమర్శలు చేశారు. దువ్వాడ పూజకు పనికిరాని పువ్వు అంటూ విమర్శించారు. 35,000 మెజార్టీతో గెలిచినా తనకు సంతృప్తి లేదన్నారు అచ్చెన్నాయుడు. చేతిలో గెలిచినా నాకు తృప్తి ఉండేది, ఒక అమాయకుడు చేతిలో గెలిచినా నాకు తృప్తి ఉండేది, ఒక రైతు చేతిలో గెలిచినా నాకు తృప్తి ఉండేది. కానీ ఒక పూజకి పనికిరాని ఒక పక్క బాధ కలుగుతుంది. సభ్య సమాజం అసహించుకున్నటువంటి వ్యక్తులు ఇంకా ఈ నియోజకవర్గంలో కొంతమంది ప్రజలు ఓట్లేశారంటే నాకు బాధ ఆవేదన కలుగుతుంది. కుటుంబ వ్యవస్థని నాశనం చేసి మన కళ్ళ ముందే అన్యాయం చేసి ఈ సమాజానికి చీడలా పట్టుకున్న వ్యక్తులు కూడా రాజకీయాల్లోకి వచ్చి ఓట్లు అడుగుతుంటే బాధ ఆవేదన కలుగుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఏది ఏమైనా నా మీద చలంచలమైన విశ్వాసంతో టెక్కలి నియోజకవర్గ ప్రజలు నాకు పట్టం కట్టారు. 2019లో పోటీ చేశాను, 2014లో పోటీ చేశాను, 2019లో పోటీ చేశాను, ఈరోజు పోటీ చేశాను. ఎప్పుడు పోటీ చేసినా మధ్యాహ్నం 2 గంటల వరకు టెన్షన్గా మనకి ఫలితాలు వచ్చేవి. కానీ ఈసారి మొదటి రౌండ్ నుంచే ప్రభంజనం ప్రారంభమైందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. టీడీపీ నేత టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేత దువ్వాడపై తీవ్ర విమర్శలు చేశారు. దువ్వాడ పూజకరాని పువ్వంటూ కూడా విమర్శించారు. 35,000 మెజార్టీతో గెలిచినా తనకు సంతృప్తి లేదన్నారు అచ్చెన్నాయుడు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని విజయనగరం నుంచి మా ప్రతినిధి నరసింహులు మరింత సమాచారం అందిస్తారు. నరసింహులు చెప్పండి, అచ్చెన్నాయుడు వ్యాఖ్యలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? పద్మ, ఏదైతే టెక్కల్ నుండి మొన్న తాజాగా గెలిచిన రాష్ట్ర అధ్యక్షులు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు ఏదైతే టెక్కల్లో తన అభిమానులు కలుసుకోవడానికి వెళ్లే సందర్భంలో తీవ్ర పదజాలంతో దువ్వాడపై చేసిన పరిస్థితి విసుగుపడిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే నేటి ఉదయం అయితే ఆయన కార్యకర్తలను కలిసే క్రమంలో తను గెలుపొందిన ఒక వ్యక్తి సరే సామాన్యుడి పైన గెలిచిన నాకు తప్పు సంతృప్తిగా ఉండేది, ఒక రైతుతో పోటీ చేసి రైతుతో పైన గెలిచిన నాకు సంతృప్తి ఉండేది, ఎందుకు పనికిరాని వివాదాలతో కూడిన వ్యక్తి, ఎందుకు పనికిరాని ఒక పూజకి పనికిరాని పువ్వు వ్యక్తిపై నేను గెలవడం ఈ రోజు నాకు అవమానకరంగా ఉంది. అటువంటి వ్యక్తిపై నేను గెలిచినందుకు సభ్య సమాజం నాకు ఆపిచ్చేసిన ఉంది. అయితే అటువంటి వ్యక్తులు ఈ పోటీలో నిలబడడం కూడా ఒక చెప్పి ఎటువంటి వ్యక్తులతో పోటీలో నిలబడడం ఒక వైసీపీ తరఫున నిలబెట్టి ఈ ఎన్నికల్లో చేయడం కూడా ఒక విధం చెప్తూ తీవ్రంగా దువ్వాడ శ్రీనివాస్ పై విచ్చిపడిన పరిస్థితి అయితే ఇది రావడంతో తీవ్రంగా సంచలనం రేపింది నేడు శ్రీకాకుళం జిల్లాలో. అయితే ఇటువంటి వారికి కుటుంబ కలహాలు, కనీసం కుటుంబాన్ని సంరక్షించుకోవాలన్న వ్యక్తులు పోటీ చేయడానికి అసలు పోటీలో నిలబెట్టేందుకు అటువంటి నేతలు కూడా ముందుకు అవకాశం ఇవ్వకుండా ఉంటే సరిపడి ఉంది. అటువంటి నేతపై ఈ రోజు గెలడం తాను చాలా మనస్తాపం చెందుతుందని చెప్పి తన అభిమానులకు తెలియజేసిన పరిస్థితి అయితే ఉంది. పద్మ, రైట్, థ్యాంక్ యూ నరసింహులు.